అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక గ్రహం గురించి తెలుసుకుందాం. ధనరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత చాలా అదృష్ట రేఖల గురించి తెలుసుకున్నాం. చేతిలో ఎన్నో రేఖలు ఉంటాయి, చాలా రకరకాల గీతలు ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. అలా ఉంటాయి. నాకు కూడా తెలియని రేఖలు ఉంటుంటాయి. ఎన్నో శాస్త్రాలు చదవక కానీ, ఎన్నో చూడక కానీ, ఎన్నో చేతులు చూడక కానీ కొన్ని విషయాలు అర్థం కావు, కొన్ని తెలియవు. అలాగుంటాయి. ఈ చంద్రగ్రహం గురించి తెలుసుకుందాం. ఇక్కడి నుంచి ఈ భాగం చంద్రగ్రహం. ఈ చంద్రగ్రహం అనేది చంద్రజాతకులు కూడా ఉంటారు. నవగ్రహాల్లో కూడా జాతకులు ఉంటారు. చంద్ర జాతకులు ఉంటారు, సూర్య జాతకులు ఉంటారు, శుక్ర జాతకులు ఉంటారు, గురు జాతకులు ఉంటారు. ఇలాగ జాతకం చూడకపోయినా గ్రహాన్ని బట్టి చెయ్య తల రేఖలు హస్తం యొక్క ఆకారాన్ని బట్టి కూడా జాతకులు ఏ జాతకులు అనేది తెలుసుకోవచ్చు. చంద్రజాతకుడు ఇవి ఎలాగుంటారు, చంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా వీళ్ళు ఒకరోజు ఒక విధంగా, ఇంకొక రోజు ఇంకొక విధంగా, ఆశ, నిరాశ, నిస్పృహ, ఇలాగ రకరకాలుగా ఉంటుంటారు. చంద్రుడి తల ఒక ఇదన్నమాట. ఇది ఆ జాతకత. ఇది ఎలాగుండాలంటే మిగతా గ్రహాల కంటే గురుగ్రహాన్ని వదిలేసి, గురుగ్రహం అన్ని గ్రహాల కంటే ఎత్తుగా ఉంటుంది, పెద్దది కూడాను. అలాగే దాన్ని విడిచిపెట్టి మిగతా గ్రహాల కంటే కొంచెం ఇది పెద్దగా ఉంటుంది. తర్వాత కొంచెం ఎత్తుకు కూడా ఉంటుంది. మరీ ఎత్తు ఉండకూడదు. ఆ మాత్రం ఎత్తులో ఉంటుంది అన్నమాట. మరీ ఎత్తు ఉండకూడదు. అంత ఎత్తు కూడా ఉంటుంది. పల్లంగా కూడా ఉంటుంది, సమాంతరంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటుంది. పల్లం కూడా ఉంటుంది. ఈ పల్లంగా ఉన్నది మంచిది కాదు, సమాంతరంగా ఉన్నది కూడా మంచిది కాదు. ఈ మాత్రం ఎత్తులో ఉండాలి. ఈ మాత్రం ఎత్తులో మిగతా గ్రహాల కంటే ఎత్తుగా ఉండాలి. ఎత్తుగా ఉన్నప్పుడు ఆ గ్రహ యొక్క ఫలితాలు ఆ జాతకుడికి ఉంటాయన్నమాట. అది చంద్రజాతి. దానిలో 1-2 గీతలు ఉండాలి. నిలువు గీతలు 1-2 గీతలు ఉండాలి. ఈ భాగంలో ఎక్కడైనా ఈ మధ్య భాగంలో ఉండాలి. కొసగ్గాది ఈ కొసకే ఉండకూడదు. మధ్య భాగంలో ఈ విధంగా ఉండాలి. 2 గీతలు, 1-2 గీతలు ఉంటూ, లేదా 1-2 గీతలు ఉంటూ ఒక త్రిభుజం ఉండాలి. కంపల్సరీ ఇతను చంద్రజాతకుడు అనుకుంటారు. గ్యారెంటీగా అందులో తిరగలేదు. ఈ జాతకుడికి ఈ విధంగా ఉండాలి. ఇది ఈ సింబల్, ఇది ఈ ఎత్తులో ఉండాలి. ఈ భాగం అంతా ఉన్నప్పుడు ఆ చంద్ర జాతకుడికి ఆ ఫలితాలు, ఆ గ్రహతాల యొక్క ఫలితాలు ఉంటాయి. ఏముంటాయంటే అన్నీ కొన్ని మంచిగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జాతకుడి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ కళల మీద
అతనికి ఆసక్తి ఉంటుంది అన్నమాట. ఎక్కువ కళల మీద ఆసక్తి ఉంటుంది. దేనికైనా ఏదో ఒక కళ, సంగీతం, సాహిత్యం, నృత్యం, అదే డ్యాన్స్, నృత్యం, ఇలాగ రకరకాల కళలు ఎన్నో ఉంటాయి కదా. అలాంటివి ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే ఏదేది చిత్రకళ, అలాంటివన్నీ అన్నిటి మీదుగా ఉంటుంది ఒకటి. రెండోదేమో ఇలాంటి జాతకులకి స్థానచలనం కూడా ఉంటుంది. ఉన్న ఊరిలో ఉండరు అన్నమాట, వేరే దగ్గర ఉంటుంటారు. వేరే దగ్గరలో వాళ్ళకి ఉంటుంటాయి. ఉద్యోగరీత్యా అయినా, లేకపోతే ఇంకొక విధంగా అయినా, విదేశాల్లో కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ విధంగా ఈ జాతకుని ఫలితాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఒకవేళ పల్లంగా ఉందనుకో, అవి చెడు ఫలితాలను ఇస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఏవి రాణించవు అన్నమాట. మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ పల్లంగా ఉండకూడదు. ఈ కొంచెం సమాంతరంగా ఉండాలి, కొంచెం ఎత్తులో ఉండాలి. ఈ భాగం అనేది ఉన్నప్పుడు ఈ చంద్రజాతకునికి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ఆ చంద్రగ్రహం యొక్క ఫలితాలన్నీ వస్తాయి. చాలా బాగుంటుంది అన్నమాట. మంచి రాణింపు ఉంటుంది, మంచి గుర్తింపు కూడా ఉంటుంది. మంచి విద్వాంసులు కూడా అవుతారు, మంచి పండితులు, మంచి కళాకారులు. అంటే ఇప్పుడు ఈ సినిమాలో గట్రా తీసి పెద్దలు ఉంటుంటారు కదా, పెద్ద కళాకారులు. అంటే చిరంజీవి ఇలాగ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్, లేకపోతే మహేష్ బాబు, వీరందరూ చంద్రజాతకులే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఉంటుంది. అలాగే లేదు, ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగాల్లో రాణిస్తారన్నమాట. మంచి పేరున్న ఉద్యోగాలు, గౌరవం, పేరు, ప్రతిష్టలు ఉన్న ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. కళలే కాదు, వాటిలో కూడా రాణించవచ్చు. ఆ విధంగా ఈ చంద్రజాతకులు ఉంటారండి. ఈ చంద్రజాతకులకి గుర్తింపు, చంద్రజాతకుడు అని తెలుసుకోవడం ఎలాగంటే 2 గీతలు ఉండాలి, 1-2 గీతలు, ఒక త్రిభుజమైన ఉండాలి. లేదా ఈ 2 లేకపోయినా భూతద్దంలో మీకు చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఇలాంటి గీతలు ఉండాలి ఈ భాగంలో. సన్నంగా నూలు దారుల్లాగా ఉంటాయండి, ఆ విధంగానే ఉండాలి కంపల్సరీ. ఈ విధంగా ఉన్నట్టుకుంటే దీన్ని నారికేల రేఖలు అంటారు. ఈ విధంగా ఉన్న కంపల్సరీ ఆ చంద్రజాతకుడే. గీతలు 1-2 ఉండి, 1 కానీ 2 కానీ ఉండాలి. త్రిభుజమనే ఉండాలి, లేదా ఇదేనే ఉండాలి. కంపల్సరీ చంద్రజాతకుడే ఉంటాడనమాట. ఆ చంద్రతాల యొక్క ఫలితాలన్నీ వాళ్ళకి వర్తిస్తాయి. ఎప్పుడు వర్తిస్తాయి అంటే ఈ విధంగా కొంచెం ఎత్తులో ఉండి, సమాంతరంగా ఉండి, ఎత్తులో ఉంటారు. సమాంతరంగా ఉండాలి, ఎత్తులు ఎటు పెరగకూడదు అనమాట. కొంతమందికి పెరుగుతుంది, ఈ పక్క భాగం పెరుగుతుంది, కొంతమందికి ఇలాగ పెరుగుతుంది చెయ్యి, అలాగుంటుంది. కొంతమందికి ఎత్తుగా ఉంటుంది, ఈ భాగం వల్ల మరీ ఎత్తుగా ఉంటుంది అన్నమాట, ఉబ్బినట్టుగా ఉంటుంది. అలాగ ఉండకూడదు, అలాగుంటే చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా ఉండాలి, సమాంతరంగా ఉండాలి, కొంచెం ఎత్తులో ఉండాలి. ఈ మిగతా భాగాల కంటే కొంచెం ఎత్తులో ఉండాలి, గ్రహాల కంటే కొంచెం ఎత్తులో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అది లేనప్పుడు ఈ పల్లంగా ఉన్నదనుకోండి, మరీ పల్లంగా ఉందని చాలా అసలు ఏమి తెలియదు అన్నమాట ఆ జాతకుడికి. ఈ మర్చిపోతుంటారు, అప్పటికప్పుడుగా మర్చిపోతారు, ఇల్లు కూడా తెలియదు. అలాగే నిరాశ, నిస్పృహ, మనశ్శాంతి ఉండకపోవడం, అలాంటి రకరకాలు ఉంటుంటాయి అన్నమాట వాళ్ళు పల్లంగా లోతుగా ఉన్నప్పుడు. అదండి. ఇంకో గ్రహం గురించి ఇంకోసారి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, ఉంటాను.